వేదాంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 16వ అధ్యాయము. విద్యాధర పుత్రిక కథ. రాజా, మాఘమాస స్నాన మహిమను తెలుపు మరి ఒక కథను విరమని మరల ఇట్లు పలికెను. పూర్వమొక విద్యాధరుడు సంతానము కావలయునని బ్రహ్మనుద్దేశించి గంగా తీరమున తపము చేయుచుండెను. నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపమాచరించెను. అతడిట్లు చిరకాలము తపము చేయగా బ్రహ్మ సంతుష్టుడై వానికి ప్రత్యక్షమయ్యెను. వరముల రీత్తును కోరుకొమ్మెనను. పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ, నాయనా, నీకు పుత్ర సంతాన యోగము లేదు, అయినను నీ తపస్సుకు మెచ్చి పుత్రికను అనుగ్రహించుచున్నానని అంతర్ధానము నందెను. ఆమె పెరిగి పెద్దదయ్యెను. మిక్కిలి సుందరమై సద్గుణాన్వితయై కన్నవారికిని తనను చూచిన వారికిని సంతోషమును కలిగించుచుండెను. విద్యాధరుడును ఆనందమును కలిగించు, ఈమెను ఎవరికో ఇచ్చి అత్తవారింటికి పంపజాలను. వివాహము చేసినను అల్లుణ్ణి కూడా నా ఇంటనే ఉంచుకొందునని నిశ్చయించుకొనెను. ఒకనాడు ఒక రాక్షసుడు ఆమెను చూసెను. ఆ రాక్షసుడు దేవీ భక్తుడు, ఎన్నో దివ్యశక్తులను సంపాదించెను. కోరిన రూపము ధరించగల శక్తిని కూడా సంపాదించెను. ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూసినంతనే ఆమెపై మరలుకొనెను. ఆమెనెట్లయినా వివాహం చేసుకొనవలయునని తలచెను. ఆ రాక్షసుడి మిక్కిలి శక్తిమంతుడు. శివుని తపముచే మెప్పించి శివుని శూలమును కోరి పొందెను. శివుడును వానికి శూలమునిచ్చుచు, ఓయి, ఇది నీ శత్రువునకు ఆధీనమైనచో నీవు మరణింతువని చెప్పి ఇచ్చెను. వరగర్వితుడైన రాక్షసుడు, నన్ను మించిన శత్రువు ఎవడు, నా ఆయుధము శత్రువునెట్ల చేరును అని తలచి వరగర్వితుడై ఎవరిని లెక్క చేయక ప్రవర్తించుచుండెను. అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూసి, సుందరి, నన్ను వరించుమని అడిగెను. ఆమెయు నా తండ్రిని అడగమని చెప్పెను. రాక్షసుడును విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తెనిచ్చి వివాహము చేయమని కోరెను. విద్యాధరుడు వానికి తన కుమార్తెనిచ్చి వివాహము చేయుటకు తిరస్కరించెను. రాక్షసుడు చేయనది లేక మరల వచ్చెను. విద్యాధరుని పుత్రికను హరించి సురక్షితంగా సముద్రము క్రిందనున్న తన ఇంట ఉంచెను. ఒక శుభముహూర్తమున ఆమెను వివాహమాడదలిచెను. విద్యాధరుడును తన పుత్రిక ఏమైనదో అని విచారించుచుండెను. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని అడుగగా, బ్రహ్మ 8 మాసముల తర్వాత మంచి ముహూర్తమున్నది, అంతవరకు ఆగమని చెప్పెను. రాక్షసుడు అందుకు అంగీకరించెను. అతడు విద్యాధర పుత్రికతో 8 మాసముల తర్వాత ఒక శుభముహూర్తమున నిన్ను వివాహమాడుదును. ఈ లోపున నిన్నేమియూ బాధింపను. నీవు కోరిన వస్తువులను తెచ్చి ఇత్తుననగా ఆమె ఏమీయూ మాటలాడలేదు. రాక్షసుడు మరల అడగగా, నాకిప్పుడేమీ అక్కర్లేదు. ప్రతి సోమవారము సాయంకాలమున శివుణ్ణి దర్శించు వ్రతమున్నది. దర్శించి పూజించుటకు శివలింగం ఎచ్చటనున్నదో చూపుమని అడిగాను. ఆ రాక్షసుడు పాతాళములో ఉన్న హటకేశ్వరుణ్ణి చూపెను. విద్యాధర పుత్రికయు రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకై ప్రతి సోమవారము పాతాళమునకు పోయి వచ్చుచుండెను. ఒకనాడు ఆమె పాతాళ లోకమున ఉన్న హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్ళెను. అప్పుడు అచ్చటకు త్రిలోక సంచారయాగు నారద మహర్షియు హటకేశ్వరుణ్ణి దర్శింపవచ్చి ఆమెను చూసెను. ఆశ్చర్యపడి, అమ్మాయి, నీవు ఇచుట ఉన్నావేమి అని అడిగెను. ఆమెయు తన వృత్తాంతమును చెప్పెను. రాక్షసుడు తనను సముద్రము కిందనున్న గృహమున నిర్బంధించెననియు చెప్పెను. నారదుడు ఆమె చెప్పినదంతయు వినెను. అమ్మాయి, భయపడకుము. విష్ణుభక్తుడై నీకు భర్తయగు వారిని నీ వద్దకు పంపుదును. అతడే నీ భర్త. విచారింపకము. నా మాటను నమ్ముము. నీకొక ఉపాయము చెప్పెదను, వినుము. ఇచ్చట శివునికెదురుగా మానస సరోవరము కలదు. మాఘమాసమున నీవి సరస్సులో స్నానమాచరింపుము. గంధ పుష్పాదులతో శ్రీమన్నారాయణుని పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయుము. మాఘమాసమంతయు ఇట్లు చేయుము. ఇట్లు చేసిన వారు కోరినది లభించును. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును. మాఘస్నానము పూజాధికము సద్యఫలము నిచ్చును. నా మాటను నమ్మమని చెప్పి నారదుడు తన దారిన పోయెను. విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగా నమ్మెను. మాఘమాసమంతయు హటకేశ్వరపురమందున్న మానస సరోవరం వద్దకు వెళ్ళి స్నానము చేసి పూజా మున్నగు వాణిని చేయుచుండెను. నారదుని మాట యథార్థమగుటకై ఎదురు చూసుచుండెను.
మాఘమాసమును వ్రతముతో గడిపెను. నారదుడు లోక సంచారము చేయుచు సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీ మహావిష్ణు భక్తుడగు హరిద్రుడను మహారాజును చూసెను. ఆ రాజు సర్వకాల సర్వావస్థలయందును శ్రీ మహావిష్ణువును స్మరించుచుండెను. అందరి అందును శ్రీమన్నారాయణుణ్ణే దర్శించును. వారిని హరి అని ఆహ్వానించును. విష్ణువాయని పిలుచుచు గోవిందాయని మాటలాడుచు శ్రీకృష్ణాయ అనుచు వస్తువును స్వీకరించును. దామోదరాయ అనుచు భుజించును. కేశవాయ అనుచు నిద్రించును. నరసింహాయ అని స్మరించును. హృషికేశాయ అని మేల్కొనును. వామనాయ అనుచు తిరుగును. ఏ పని చేయుచున్నను, ఎవరితో మాట్లాడుచున్నను ఏదో ఒక విధముగా శ్రీమన్నారాయణుని తలుచును. ఇట్లు విష్ణు భావనా తన్మయుడైన హరిద్రదుని వద్దకు నారద మహర్షి వెళ్ళెను. హరిద్రదుడును నారద మహర్షిని చూసి ఎదురు వచ్చి గౌరవించెను. తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించెను. నారదుడును, రాజా, విద్యాధర కన్యనొక దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడు బలాత్కారంగా అపహరించి సముద్ర గర్భమున దాచియుంచినాడు. ఆ విద్యాధర కన్యక త్రిలోక సుందరి, సద్గుణశీల. నీవామెను భార్యగా స్వీకరింపవలెను. ఆ రాక్షసుని వాని శూలముతోనే సంహరింపవలయును అని వానికి తగిన రీతిలో వివరించి నారదుడు అచ్చటి నుండి లోక సంచారార్థము పోయెను. హరిద్రదుడును సముద్రం వద్దకు పోయెను. నారదుడు చెప్పినట్లుగా సముద్రము వానికి తన లోనికి వచ్చుటకు మార్గము నొసకెను. హరిద్రదుడును ఆ రాక్షస గృహమును చేరెను. ఆ సమయమున రాక్షసుడు ఇంటలేడు. అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను. అతడు పోవుచు శూలము ఇంటిలో ఉంచి వెళ్ళెను. రాజు రాక్షసుని ఇంటనున్న శివుని శూలమును గ్రహించి ఉండెను. రాక్షసుడింటికి వచ్చినప్పటికీ తన శూలము పరహస్తగతమవుటను గమనించెను. ఆ రాజును చూసి ఇట్టి వానితో యుద్ధము చేసి మరణించినను మంచిదే అని తలచి హరిద్రదునితో యుద్ధము చేయ సిద్ధపడెను. రాక్షసుడు హరిద్రదుడు చాలా కాలము యుద్ధము చేసిరి. హరిద్రదుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించెను. ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను. ఆమెయు నారదుని మాటను స్మృతికి తెచ్చుకొనెను. వానిని భర్తగా వరించెను. హరిద్రదుడును ఆమెను వివాహమాడెను. ఆ దంపతులను విష్ణు భక్తులై విష్ణు పూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండిరి. చిరకాలము సుఖ సంతోషములతో శుభలాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి అని వశిష్ఠుడు మాఘస్నాన మహిమను దిలీపునకు వివరించెను. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక మొక్కైనా నాటండి. నమస్కారం.